స్త్రీలు ధరించేటటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆభరణాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందుకేనేమో ఇవాళ వెండి బంగారాలు కొండెక్కిపోతున్నాయి. ఏది చూసుకున్నా గాని, బంగారం చూసినా, వెండి చూసినా, ఏది చూసినా గాని చూసేట్లేదు, ముట్టుకునేట్లేదు, పట్టుకునేట్లేదు అసలు. చాలా విపరీతమైనటువంటి రేట్లు పరిగెడుతున్నాయి. మరి స్త్రీలు ధరించేటటువంటి ఆభరణాలు అసలు ఎందుకు ధరించాలి ఈ ఆభరణాలు? అంటే గాజులున్నాయనుకోండి, ఈ గాజులు ఇలా ఇలా వేసుకోవటం వల్ల ఇవి అటు ఇటు తిరుగుతుంటాయి గదా! అప్పుడేమైతుంది, ఇక్కడ ఉండేటటువంటిది ఇది ఏదైతే ఉందో ఈ మడికట్టు దగ్గర, అక్కడ పునరుత్పత్తి జరిగేటటువంటి నరం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది అని చెప్తారు. అందుకని జెప్పి గాజులు వేసుకోమంటారు. బొట్టు పెట్టుకోవాలి. ఎందుకు బొట్టు పెట్టుకోవాలంటే ఇక్కడ ఆజ్ఞాచక్రంలో పెట్టుకోమంటారు. అంటే మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆజ్ఞాచక్రంలో బొట్టు పెట్టుకున్నామో, కాలికి మెట్టెలుంటాయి. ఆ మెట్టెలు బొటన వేలు పక్కన ఉన్నటువంటి వేలుకి పెట్టుకుంటాము. అక్కడ ఉన్నటువంటి నరానికి కూడాను ముఖ్యంగా ఈ భూమి మీద ఈ కాలు ఆనకుండా ఏదైతే ఉందో ఈ భూమి పైన ఈ పాదము ఆనినప్పుడు ఈ వేలు దాని మీద ఆనకుండా ఉన్నట్లయితే గనక మనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడాను నియంత్రించబడతాయి. అది కేవలం మగవాళ్ళకా? ఆడవాళ్ళకా? అంటే పూర్వపు గమనించినట్లయితే పూర్వంలో ఒకానొకప్పుడు ఈ చేతికి కూడాను ఈ కంకణాలు లాంటివి మగవాళ్ళు కూడా వేసుకునేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది వేసుకుంటున్నారు. ఏదో ఒక కంకణం వేసుకుంటున్నారు. ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారు అనుకోండి. ఇక మగవాళ్ళకి కూడా ఒకప్పుడు మెట్టెలు అలాంటివి కూడా పెట్టుకునేవారట, పెద్దలు చెప్పేటటువంటి మాట. సరే మనం ఎందుకు పెట్టుకుంటామయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి నరం ఏదైతే ఉందో పునరుత్పత్తి కలిగించేటటువంటి నరం అని. అదే కాకుండా కోరికలను నియంత్రించడానికి అనువైనటువంటి నరం అక్కడ ఉంటుంది. అందుకని అది నేలకు తగిలినప్పుడు అది ఉత్తేజితం అవుతుంది. ఉత్తేజితం అయినప్పుడు ఏమైతుంది, మనలో కోరికలకి అద్దు ఆపు అన్నది ఉండదు. అందుకు గాను అక్కడ పెట్టుకోమని చెప్తారు. అంటే కంట్రోల్లో ఉంటుంది ఇది. మన బుద్ధి అనేటటువంటిది, మన కోరికలు అనేటటువంటిది, దానిపైన మనము నియంత్రించగలుగుతాము. అందుకు గాను ఇది ఒకటి. తర్వాత మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, అన్ని 7 వారాల నగలు పెట్టుకునే వాళ్ళ 7 వారాల నగలు పెట్టుకునే, మా మామగారు కూడా చెప్తూ ఉండేరు. 7 వారాల నగలు నేను పెట్టుకున్నానని చెప్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ 7 వారాల నగలు లేవమ్మా, అందరికీ కూడాను మేము ఇవ్వటం జరిగింది. అంటే ఆ రోజుల్లో అంతే కదండి, ఇవాళ మనం తిన్నావా అన్నదే ఉండేది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. మనతో పాటు ఎవరెవరు తిన్నారు, ఎవరెవరు బాగున్నారనే చూసేవారు. కాబట్టి ఆ విధంగా 7 వారాల నగలు అన్ని ఇచ్చేసారట. ఆ బెట్ట మాత్రమే ఉంది మా దగ్గర, ఇంకేమీ లేదు ఇప్పుడు. అయితే 7 వారాల నగలు ఎందుకు పెట్టారు, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు అంటే, ఆడవాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ అనేటటువంటిది, ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ స్ట్రెస్, ఆ ఒత్తిడి తగ్గించటానికి ఈ ఆభరణాలన్నీ కూడా పెట్టి ఉండొచ్చు అని చెప్పేసేటి పెద్దలు చెప్పేటటువంటి మాట. కొన్ని పరిశోధనలు కూడా చెప్తున్నటువంటి మాట. కొన్ని అంటే ఎందుకు వేసుకుంటారు గాజులు, ఎందుకు మెట్టెలు పెట్టుకుంటారు, ఇలాంటివన్నీ. నల్లపూసలు ఎందుకు వేసుకుంటారయ్యా అంటే, ఈ వివాహానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క కన్ను దృష్టి పడకుండా ఉండేందుకు కానీ నల్లపూసలు వేస్తుంటారా అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పబడింది. అయితే ఇంకా ఈ 7 వారాల నగల్లో కూడా ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటిది ఒక్కొక్కటి. అంటే రవి అంటే సూర్య భగవానుడికి సంబంధించినటువంటి వారము ఆదివారం కాబట్టి ఈ రోజున కెంపుల్ని పెట్టుకుంటారు. ఆ కెంపులు మనకి శక్తి ఉంటే చెవలవా, ఉంగరమా, లేకపోతే కనుక ఏదైనా సరే మెడకి పెట్టుకునేటటువంటివా, గాజులు, ఇలాంటివన్నీ ఏవైనా సరే కెంపుకు సంబంధించినటువంటివన్నీ కూడాను ఆదివారము రవికి సంబంధించింది కాబట్టి ఆ రోజున పెట్టుకుంటారు. సోమవారం నాడు చంద్రుడికి సంబంధించినటువంటిది. చంద్రుడు ఎవరయ్యా అంటే మనఃకారకుడు చంద్రుడు. కాబట్టి అందుకు తెల్లటి ముత్యాలని ఈ రోజున, ముత్యాల చెవలవా, ఉంగరమా, హారాల, ఇలాంటివి ఏవైనా సరే ముత్యానికి సంబంధించినటువంటివి పెట్టుకుంటారు. ఇక మంగళవారం దగ్గరకు వచ్చేసరికి కుజుడు, ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి నియంత్రణ అంతా ఉండేందుకు గాను ఈ రోజున పగడాలని ధరిస్తారు. ఈ పగడాలను కూడా అంతే, పగడాల హారాలు వేసుకునేటటువంటి వారు ఉంటారు. ఉంగరాలు, ఉంగరం పెట్టుకుంటే మంచిదన్నారండి అంటుంటారు. అలా ఏదైనా కానీ పగడానికి సంబంధించినటువంటిది. బుధవారం నాడు బుధుడు అధిపతి. కాబట్టి ఈ రోజున పచ్చలు, ఈ పచ్చల్ని ఏదైనా సరే హారాల రూపంలో కానీ ఎలాగైనా సరే పచ్చల్ని ధరించాలి. ఇక గురువారం నాడు గమనించినట్లయితే ఈ రోజున బృహస్పతి పుష్యరాగాన్ని పెట్టుకుంటారు ఈ రోజున. ఇక శుక్రవారం శుక్రుడు
ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటిది వజ్రాలని ధరిస్తారు. ఇక శనివారం నాడు శనీశ్వరుడు, దీన్ని నీలమణి అంటారు, వాట్లని పెట్టుకుంటారు. అంటే నీలానికి సంబంధించినటువంటి వాట్లని పెట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇవి 7 వారాల నగలు అనేటటువంటి పేరుతో ఆయా సెట్లన్నీ చేయించుకుంటూ ఉండేవారండి. అంటే చెవులవి, ఉంగరము, గాజులు, మెళ్ళోకి అన్నీ చేయించుకునేటటువంటి వారు. అందుకని 7 వారాల నగల సెట్టు అనేటటువంటి వారు. ఈ విధంగా ఇక వడ్డాణం పెట్టుకుంటారు కదండి. ఎందుకని అంటే ఈ వడ్డాణం పెట్టుకోవటం వల్ల ఇక్కడ ఉండేటటువంటి వెన్నుకు సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా దూరం చేస్తుంది. కానీ ఈ విధంగా నగలకి ప్రాధాన్యత అనేటటువంటిది, ఇటు ఆరోగ్యము ఉంటుంది, అందం అంటే ఇప్పుడు చూడండి, ఎవరన్నా సరే అలంకరించుకున్నారనుకోండి, చక్కటి కట్టు బొట్టు పెట్టుకొని చక్కగా నగలు ఉన్నంతలో అలంకరించుకున్నారనుకోండి, ఏమంటారు, శ్రీ మహాలక్ష్మిలా ఉందిరా అంటూ ఉంటారు కదా. అంటే అలంకరణలో ఆనందం ఉంది, అందము ఉంది, ఐశ్వర్యము ఉంది, అదే విధంగా మన ఆరోగ్యం కూడా ఉంది. ఇది అసలు ఆడవాళ్ళు ఆభరణాలు పెట్టుకోవడంలో ఉన్న ఆంతర్యం. స్వస్తి.